అది 2013. విజయవాడ నగరంలో కుమారి గారు ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ఆ రోజు పార్లర్ కస్టమర్లతో బిజీగా ఉంది. సాధారణంగా రాత్రి 8 గంటలకి క్లోజ్ చేసే కుమారి గారు ఆ రోజు ఒక కస్టమర్ రిక్వెస్ట్ మేరకు షాప్ని ఆలస్యంగా క్లోజ్ చేశారు. ఆమె వెంట తన 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఫేషియల్ ముగిసేసరికి నైట్ 11 అవుతుంది. విజయవాడ నుంచి తన ఊరైన నందమూరికి 35 కిలోమీటర్ల దూరం స్కూటీ మీద తన కూతుర్ని వెనక కూర్చోబెట్టుకుని బయలుదేరారు. సమయం అర్ధరాత్రి 12 కావస్తుంది. నందమూరి సెంటర్ దగ్గరకు రాగానే రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు కనిపించింది. అది చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఆ రోడ్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. సరిగ్గా ఊరు మధ్యలో ఉన్న కోళ్లవరం దాటే సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద 2 పిల్లలు కనిపించారు. కుమారి గారి స్కూటీ లైట్ల వెలుతురులో ఆ 2 పిల్లలు కింద కూర్చొని ఏదో వెతుకుతున్నట్టు కనిపించారు. పక్కనే ఒక పాత సైకిల్ పడి ఉంది. అయ్యో, ఇంత అర్ధరాత్రి ఈ చిన్నపిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరైనా దారి తప్పారా, లేక ఏదైనా పోగొట్టుకున్నారా? ఆ 2 పిల్లలు చెట్టు వైపు తిరిగి నేల మీద కర్రపుల్లతో గీకుతున్నారు. కుమారి గారు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. బాబు, ఎవరికోసమన్నా వెతుకుతున్నారా? మీ అమ్మా నాన్నలు ఎక్కడా? ఇంత రాత్రి ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఆ పిల్లలు కనీసం తలెత్తైనా చూడట్లేదు. కుమారి గారికి ఏదో తేడాగా అనిపించింది. అప్పటి వరకు స్కూటీ వెనుక నిద్రపోతున్న కుమారి గారి కూతురు బండి ఆగడంతో మెలకు వచ్చి కళ్ళు తెరిచింది. అమ్మా, ఎందుకు ఆపావు? ఇంటికి వెళ్ళమ్మా. అదిగో చూడు నాన్న, ఆ పిల్లలు ఎవరో ఉండిపోయారు, వాళ్ళని అడుగుతున్నా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరు లేరు, నాకు భయమేస్తుందమ్మా, పద వెళ్ళిపోదాం. కుమారి గారికి షాక్ తగిలినట్లు అనిపించింది. తన కళ్ళ ముందే పిల్లలు కనిపిస్తుంటే తన కూతురు ఎవరు లేరంటోందేంటి? ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన కూతురు ఏడుపు వినగానే కుమారి గారికి వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే స్కూటీ స్టార్ట్ చేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇంటికి చేరారు. ఆ రాత్రంతా కుమారి గారికి నిద్ర పట్టలేదు. తెల్లవారాక తన అత్తగారికి ఈ విషయం చెప్పారు. అప్పుడు తెలిసింది ఆ భయంకరమైన నిజం. అయ్యో కోడలా! ఆ కోళ్లవరం పక్కన ఉన్న పొలాల్లో చెరుకు నరకడానికి వచ్చిన ఓ కూలీ కుటుంబం ఉండేది. కొన్ని రోజుల క్రితమే ఓ రాత్రి వాళ్ళ గుడిసెకి నిప్పంటుకుంది. ఆ మంటల్లో ఆ 2 పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు సజీవ దహనం అయ్యారు. ఆ మాట వినగానే కుమారి గారికి ఒళ్ళు గగురు పొడిచింది. 2 రోజుల పాటు తీవ్రమైన జ్వరం, మనస్తాపానికి గురయ్యారు. తను చూసింది మనుషుల్ని కాదు, ఆ మంటల్లో ఆవిరైపోయిన ఆ పసి ప్రాణాలని అర్థమైంది. యథార్థ సంఘటన మనకు నేర్పేది ఒక్కటే: అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్యమైన ప్రాంతాల్లో తెలియని వ్యక్తుల కోసం వాహనాలు ఆపడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి, కానీ అనవసరమైన రిస్క్ తీసుకోకూడదు.